పేర్లో ఏముంది అంటారు కదా. కాని కొందరి నమ్మకం ప్రకారం మన పేర్లోనే అన్నీ ఉన్నాయట. కేవలం అక్షరాలు మాత్రమే కాదు, మన విధిని, మన భవిష్యత్తును నిర్దేశించే సంఖ్యలు కూడా ఉంటాయంటున్నారు. మరి ఈరోజు మనం ఆ నమ్మకం వెనుక ఉన్న సంఖ్యాశాస్త్రం అంటే న్యూమెరాలజీ రహస్యాలేంటో చూద్దాం. అయితే అసలు ప్రశ్న ఇదే: నిజంగా మన పేరు మన తలరాతను శాసించగలదా? ఈ నమ్మకంలో ఎంతవరకు నిజముంది? పదండి లోతుగా పరిశీలిద్దాం. ఒక సంఖ్యా శాస్త్రవేత్త అయితే ఏకంగా ప్రపంచాన్ని తన నటనతో ఊపేసిన చార్లీ చాప్లిన్ సక్సెస్ వెనుక సీక్రెట్ కూడా ఇదే అంటున్నారు. భలే ఆసక్తికరంగా ఉంది కదూ ఈ విషయం. ఓకే, ముందుగా మనం చార్లీ చాప్లిన్ పేరు వెనుకున్న రహస్యమేంటో చూద్దాం. కేవలం ఒక చిన్న పేరు మార్పు అతని జీవితాన్నే కష్టాల నుంచి కీర్తి శిఖరాలకు ఎలా తీసుకెళ్లిందనే వాదనను ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే చాప్లిన్ కథలోకి పూర్తిగా వెళ్లే ముందు ఈ సంఖ్యాశాస్త్రంలోని కొన్ని బేసిక్స్ అంటే ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సంఖ్యాశాస్త్రవేత్తలు ముఖ్యంగా 2 కీలకమైన సంఖ్యలను చూస్తారన్నమాట. మొదటిది బర్త్ నంబర్, అంటే పుట్టిన తేదీని ఒకే అంకెగా మార్చడం. రెండవది డెస్టినీ నంబర్, అంటే పుట్టిన రోజు, నెల, సంవత్సరం ఈ మూడింటిని కలిపి వచ్చే ఒకే అంకె. మరి పేర్లో ఉన్న అక్షరాల నుండి ఈ సంఖ్యలను ఎలా లెక్కిస్తారు? దీనికోసం ప్రపంచవ్యాప్తంగా 2 ముఖ్యమైన పద్ధతులు వాడుకలో ఉన్నాయి. అవేంటంటే, 1 చాల్డియన్ పద్ధతి. ఇందులో 1 నుంచి 8 వరకే సంఖ్యలు ఉంటాయి. విచిత్రంగా 9వ సంఖ్యకు ఏ అక్షరాన్ని కేటాయించరు. ఈ పద్ధతి మన భారతదేశంలో, యూకేలో చాలా పాపులర్. ఇక రెండవది పైథాగరియన్ పద్ధతి. ఇందులో 1 నుంచి 9 వరకు అన్ని సంఖ్యలు వాడతారు. ఇది ఎక్కువగా యుఎస్ఏ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఫేమస్. ఇప్పుడు మనం చాల్డియన్ చార్ట్ను చూద్దాం. ఎందుకంటే చాప్లిన్ పేరును విశ్లేషించడానికి న్యూమరాలజిస్టులు వాడింది ఇదే పద్ధతి. ఇక్కడ చూడండి, ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన సంఖ్య కేటాయించి ఉంది. సరే, మనకు ఇప్పుడు రూల్స్ అన్నీ తెలిసాయి కదా. ఇంకా అసలు కథలోకి వెళ్ళిపోదాం. అదేనండి చార్లీ చాప్లిన్ పేరు కథ. మనలో చాలామందికి తెలియని విషయమేంటంటే, చాప్లిన్ పూర్తి పేరు అంటే అతని అసలు పేరు చార్ల్స్ స్పెన్సర్ చాప్లిన్. చాలా పొడవుగా ఉంది కదా. ఇందాక మనం చూసిన చాల్డియన్ చార్ట్ ఉంది కదా, దాన్ని ఉపయోగించి ఈ పేర్లోని ప్రతి అక్షరానికి ఒక సంఖ్యనిచ్చి వాటన్నిటినీ కూడతారన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద ఆ లెక్కింపు ఎలా ఉందో చూడొచ్చు. అతని పూర్తి పేరులోని అక్షరాలన్నిటినీ కలిపితే వచ్చిన మొత్తం సంఖ్య 79, 79. దీన్ని సింగిల్ డిజిట్కి తీసుకురావాలి. అంటే 7 + 9 16, మళ్ళీ 1 + 6 7. సో ఫైనల్ నంబర్ 7 అన్నమాట. మరి ఈ 7 అనే సంఖ్య గురించి సంఖ్యాశాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఇది జీవితంలో మొదటి సగాన్ని చాలా దుర్భరంగా, కష్టాలతో నింపేస్తుందట. ఇది చాప్లిన్ బాల్యం ఎంత కష్టంగా గడిచిందో మనందరికీ తెలిసిందే కాబట్టి దానికి సరిగ్గా సరిపోతుందని వాళ్లు వాదిస్తున్నారు. కాని రోజులు గడిచే కొద్దీ ప్రజలు అతన్ని చార్లీ చాప్లిన్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సిద్ధాంతం ప్రకారం అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే జరిగిందట. ఇప్పుడు చార్లీ చాప్లిన్ అనే పేరును లెక్కేస్తే మొత్తం 46 వస్తుంది, 46. మళ్ళీ దీన్ని సింగిల్ డిజిట్కి మార్చితే 4 + 6 10, అంటే 1 + 0 1. ఇక చూడండి, వాళ్ల వాదనలోని అసలు పాయింట్ ఇవే. ఈ కొత్త సంఖ్య అంటే 46 లేదా 1 ఇది ఒక మ్యాగ్నెటిక్ నంబరట, అంటే అయస్కాంతం లాంటిది. ఇది అద్భుతాలను సృష్టిస్తుందని, రాజభోగాలను ఇస్తుందని, అందుకే అతను అంతర్జాతీయ స్థాయిలో కీర్తి, సంపదలు పొందగలిగాడని బలంగా నమ్ముతారు. సరే, ఇదంతా చాప్లిన్ కదా. మరి ఇదే సిద్ధాంతాన్ని ఈ రోజుల్లో ఎలా వాడుతున్నారు? ఒకరి పేరును సరిదిద్దడానికి అంటే నేమ్ కరెక్షన్ కోసం ఏం చేస్తున్నారో ఒక ఉదాహరణతో చూద్దాం. ఇక్కడ ఒక ఆధునిక ఉదాహరణ చూడండి. మార్పుకు ముందు పేరు AKLLIH, దీని విలువ 8. ఈ నంబర్ వల్ల ఓటములు, తప్పుడు ఆరోపణలు ఎదురవుతాయని చెప్పారట. తర్వాత కొన్ని అక్షరాలను అటూ ఇటూ మార్చి AKALLIH అని సరిదిద్దారు. ఇప్పుడు కొత్త పేరు విలువ 1. ఇది ఉజ్వలమైన భవిష్యత్తును, విజయాన్ని ఇస్తుందని వారి నమ్మకం. కేవలం పేరు మార్చడమే కాదు, దానితో పాటు కొన్ని పనులు కూడా చేయమని సూచిస్తారు.
ఉదాహరణకు ఆ కొత్త పేరును 37 రోజులపాటు రోజుకు 37 సార్లు రాయాలి. అదృష్ట సంఖ్యలు 1, 5, 9 వాడాలి. గ్రే ఆకుపచ్చ రంగులు వాడాలి. 5 క్యారెట్ల పచ్చను ధరించాలి. నలుపు రంగుకు అస్సలు దూరంగా ఉండాలి. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలని కూడా చెప్పారు. మొత్తం ఈ విశ్లేషణ చూశాక ఒకటే ప్రశ్న మిగులుతుంది. కేవలం ఒకే ఒక్క అక్షరాన్ని మార్చడం వల్ల అదృష్టం మారిపోతుంది, జీవితమే మారిపోతుంది అని ఎవరైనా చెబితే ఆ మార్పుకు సిద్ధపడతారా? ఆలోచించాల్సిన విషయమే కదా.